హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. ఈరోజైతే మనకి మార్కెట్‌లో ఒక వరస్ట్ డే అని చెప్పుకోవచ్చు. బట్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు సడెన్‌గా మన బిట్‌కాయిన్ గాని, రిమైనింగ్ క్రిప్టో అసెట్స్ ప్రైసెస్ గాని ఎందుకు 4-5% 24 అవర్స్‌లో ఫాల్ డౌన్ అయినాయి? అలానే ఈ సిట్యుయేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకి ఈరోజైతే ఆల్మోస్ట్ ఎవ్రీ టాప్ క్రిప్టో కాయిన్ టాప్ 3-400లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద క్రిప్టోస్ అయితే మనకి డౌన్‌వర్డ్ ట్రెండ్‌లోనైతే ఉన్నాయి. సో, బిట్‌కాయిన్ అయితే మనం చూసుకుంటే నేను వీడియో చేస్తున్న టైంకి జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఇది 58,494 వరకైతే టచ్ అయింది. ఈ మధ్యలో 58,000కి అయితే ఎప్పుడు రాలేదు. నేను ఒక్కసారి డే క్యాండిల్ చూపిస్తాను. మనకి లాస్ట్ 58,000 ఎప్పుడు ఉంది అంటే మే టైంలో ఉండే. అది కూడా జస్ట్ బ్రీఫ్ పీరియడ్ అంటే మే ఫస్ట్ రోజు కొంచెము డిప్ అయింది 56,000 వరకి. మళ్ళీ దానికంటే ముందైతే ఫిబ్రవరిలో ఉంది. అంటే ఆల్మోస్ట్ మనం ఆహ్, ఫెబ్ ప్రైసెస్ లెవెల్‌లోనైతే ఇప్పుడు ఉంటున్నాము. అంటే ఒక 4 మంత్స్ బ్యాక్ ఎళ్ళినట్టయితే మార్కెట్ సిట్యుయేషన్ అయితే ఉంది. సో, దీనికి మేజర్‌గా 2 రీజన్స్ అయితే కనబడుతున్నాయి. అంటే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. అదేంటి అన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బట్ దానికంటే ముందు నేను ఇదివరకు చెప్పినట్టు ప్రీవియస్ వీడియోలో మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరెప్పుడు ప్రీవియస్ బుల్ మార్కెట్స్ కంపేర్ చేసుకున్న వేరియస్ అంటే ఏదో ఒక రీజన్స్ వల్ల ఈ 20-30% డిప్స్ అన్నది కామన్. నేను ఒక్కసారి మీకు మంత్లీ చార్ట్ పెడతాను. మీరెప్పుడు చూసుకున్న మంత్లీ చార్ట్ ఇప్పుడు మనం 2016 నుంచి చూస్తున్నాము. సో, చూడండి చార్ట్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌనే ఉంటుంది. సో, అంత పానిక్ కానవసరం లేదు. సో, ఇంకా దానికి రీజన్స్ అన్నాం గదా! సో, ఫస్ట్ రీజన్ వచ్చి చూస్తే ఏంటంటే మౌంట్ గాక్స్ ఎక్స్చేంజ్. నేను ఇదివరకు ఒక లాస్ట్ మంత్‌లో ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో, ఈ మౌంట్ గాక్స్ ఎక్స్చేంజ్ అన్నది ఇది 2013, 2014 టైంలో జపాన్‌లో ఒక బిగ్ ఎక్స్చేంజ్. ఆ టైంలో అంటే వెరీ ఎర్లీ అన్నట్టు క్రిప్టోకి. ఆ టైంలో చాలా తక్కువ ఎక్స్చేంజెస్ ఉండేవి. అందులో ఇదొక టాప్ ఎక్స్చేంజ్. సో, ఈ ఎక్స్చేంజ్ ఏమైందంటే ఈ ఎక్స్చేంజ్ 2013లో హ్యాక్ అయిపోయింది. 2014లో. సో, 2014లో హ్యాక్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 15 బిలియన్ అంటే కరెంట్ ప్రైసెస్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 15 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ అయితే స్టీల్ చేశారు హ్యాకర్స్. సో, అయితే హ్యాకర్స్ స్టీల్ చేసిన తర్వాత ఈ కంపెనీ రెస్పాన్సిబుల్ తీసుకొని అంటే కొంచెం రికవరీ చేశారు వాళ్ళను. బట్ ఎవరైతే ఆ మనీ అంటే బిట్‌కాయిన్ లాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ రీపేమెంట్ చేస్తాము జూలై నుంచి అని చెప్పింది. సో, దాని వరకి మన ప్రైసెస్‌కి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే వీళ్ళు ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ బిట్‌కాయిన్. అంటే ఆ 10 ఇయర్స్ క్రితము ఎవరైతే బిట్‌కాయిన్ బై చేశారో వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ అంటే మేబీ ఫ్యూ హండ్రెడ్ లైక్ $400 or $500కి కొనుంటారు. ఒక్కసారి మనము 2010లో ప్రైస్ చూద్దాము. 2010లో చూడండి ఆల్మోస్ట్ ఫ్యూ హండ్రెడ్ డాలర్స్. సో, ఫ్యూ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఈ బిట్‌కాయిన్ ఇప్పుడు ఈవెన్ వాళ్ళు 0.1 బిట్‌కాయిన్ ఆ టైంలో కొన్న వాళ్ళకి కూడా ఇప్పుడు సడెన్‌గా 10,000, 11,000 అలా వచ్చేసరికి ఏమవుతుంది ఆబ్వియస్‌గా వాళ్ళందరూ సెల్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఒక రూమర్ అయితే వచ్చేసింది. సో, మార్కెట్‌లో ఏంటంటే యాక్చువల్‌గా వీళ్ళు ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. వాళ్ళు లాస్ అయిన వాళ్ళకి. మేము జూలై నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తామని వాళ్ళు ఈరోజు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్‌మెంట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్‌లోకి, సో, మార్కెట్ ఏం అస్యూమ్ చేసుకుందంటే, ఓహో! వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మీరు లాస్ అయ్యారనుకో, మీకు ఎక్స్‌చేంజ్ వాళ్ళు రిఫండ్ ఇవ్వగానే మనం ఏం చేస్తాం, ఆ బేస్‌లో సెల్ చేయడానికి ట్రై చేస్తాం. సో, అంటే 1,27,000 మంది క్లయింట్స్ అయితే ఉన్నారు. అంటే ఈ రిఫండ్స్ వచ్చేవాళ్ళు మౌంట్ గాక్స్ ఎక్స్‌చేంజ్ నుంచి. సో, వాళ్ళందరూ సెల్ చేస్తారు. మార్కెట్ క్రాష్ అవుతుందన్న ఫియర్‌తోని ఇది ముందే క్రాష్ అయింది. సో, దానికంటే ముందు అంటే ఒక్కొక్కసారి మనం చాలా సార్లు చూస్తుంటాం కదా! బిట్‌కాయిన్‌లో ఈ రూమర్స్, న్యూసే ఎక్కువ మార్కెట్‌ని డ్రైవ్ చేస్తున్నాయి. సో, దానివల్ల అయితే మనకి క్రాష్ కావడం స్టార్ట్ అయిపోయింది. చూడాలి ఇంకా నెక్స్ట్ మంత్‌లో వీళ్ళు మళ్ళీ రిఫండ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది అని చెప్పేసి. సో, అది ఒక రీజను. బట్ రియలిస్టిక్‌గా ఆలోచించినా గూడా చాలామంది అనలిస్ట్‌లు అన్ని గూడా చెప్తున్నదేందంటే ప్రతి ఒక్కరు సెల్ చేయాల్సిన రూల్ ఏముండదు. ఎందుకంటే అందరికి తెలుసు మనకి 2024, 2025 బుల్ మార్కెట్ కాబట్టి కొందరు హోల్డ్ చేసినా హోల్డ్ చేయొచ్చు. సో, అదే అన్నట్టు. అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు సెల్ చేస్తారని. సో, అది ఫస్ట్ రీజన్. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ స్టోరీ అన్నట్టు. సో, బేసిక్‌గా ఏమవుందంటే జర్మనీ గవర్నమెంట్ ఉంది కదా! సో, వాళ్ళు మూవీ 2కే.2 అని ఒక ఫిల్మ్ పైరసీ వెబ్‌సైట్ ఉన్నాయన్నట్టు.
ఆ వెబ్‌సైట్‌లో అన్ని పైరేటెడ్ మూవీస్ ఉంటాయి. ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఆ వెబ్‌సైట్ ద్వారా అవుతున్నాయి. సో, వాళ్ళొకసారి ఏం చేశారంటే జర్మనీ గవర్నమెంట్ వాళ్ళు ఆ మూవీ వెబ్‌సైట్‌ని రైడ్ చేసి ఆల్‌మోస్ట్ 50,000 బిట్‌కాయిన్ అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు జర్మనీ గవర్నమెంట్. సో, ఈ ఈ 50,000 బిట్‌కాయిన్ ఈ వెబ్‌సైట్ నుంచి వాళ్ళు సీజ్ చేశారు కాబట్టి ఈ బిట్‌కాయిన్ అంతా ఇప్పుడు జర్మనీ గవర్నమెంట్ ఓన్డ్. సో, వాళ్ళేం చేశారంటే సడెన్‌గా ఆ బిట్‌కాయిన్‌ని సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో, దానివల్ల ఏమైందంటే ఒకేసారి మార్కెట్‌లో చాలా సెల్ ప్రెషర్ అయిపోయి బిట్‌కాయిన్ డంప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, యాక్చువల్‌గా వీళ్ళు ఇలా ఒకేసారి సెల్ చేయకుండా ఎక్స్‌చే వీళ్ళకి ఓటీసీస్ డెస్క్ ద్వారా సెల్ చేస్తే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు. ఓటీసీ డెస్క్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మనందరం రీటైల్ ఇన్వెస్టర్స్ కదా! మనందరం స్పాట్ మార్కెట్‌లో క్రిప్టోని బై చేస్తాం. స్పాట్ మార్కెట్ ఏంది అంటే తక్కువ అమౌంట్‌లో 1 బిట్‌కాయిన్, 2 బిట్‌కాయిన్ అలా. అలా గాకుండా మీరు ఇప్పుడు 50 బిట్‌కాయిన్, 100 బిట్‌కాయిన్ అలా బిగ్ కంపెనీస్, బిగ్ మా ఇన్వెస్టర్స్ వాళ్ళేం చేస్తారంటే ఓటీసీ డెస్క్ ద్వారా బిట్‌కాయిన్ బై చేస్తారు. ఓటీసీ డెస్క్ అంటే డైరెక్ట్‌లీ లార్జ్ వాల్యూమ్ ట్రాన్సాక్షన్‌ను ప్రాసెస్ చేస్తారన్నట్టు. సో, మార్కెట్ మీద అంత ఇంపాక్ట్ గాకుండా. ఒకవేళ జర్మన్ గవర్నమెంట్ అలా ఓటీసీ డెస్క్ ద్వారా ఈ 50,000 బిట్‌కాయిన్‌ని స్లోగా సెల్ చేస్తే మార్కెట్ ఇంపాక్ట్ అలా ఉండకపోయేది. బట్ ఒకేసారి సెల్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల ఆహ్, ఈ ఎఫెక్ట్ అయితే మనకి మార్కెట్‌లో ఉంది. ఈ వీళ్ళ వాలెట్స్ కూడా మనము ఆర్కమ్ ఇంటెలిజెన్స్ అని వీళ్ళు మన ఏఐ కమ్ క్రిప్టో బ్లాక్ చైన్ కంపెనీ వీళ్ళైతే ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళైతే ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇలా బిట్‌కాయిన్ ఈ వాలెట్ అనేది మనకు పబ్లిక్ ఎవరైనా ట్రాక్ చేయొచ్చు. సో, ఒకేసారి ఈ వాలెట్‌ను ట్రాక్ చేస్తున్న వాళ్ళు ట్వీట్ చేయడం స్టార్ట్ చేయగానే మార్కెట్ అయితే క్రాష్ అవ్వడం జరిగింది. సో, ఇవైతే మేజర్ మనకి ఈ లాస్ట్ ఫ్యూ డేస్‌లో క్రిప్టో స్లోగా డంప్ కావడానికి మేజర్ రీజన్స్. బట్ మోస్ట్‌లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా క్రిప్టో న్యూస్ డ్రివెన్, రూమర్స్ డ్రివెన్ కాబట్టి హోప్‌ఫుల్లీ వన్స్ ఈ సెల్ ప్రెషర్ న్యూస్ తగ్గగానే మళ్ళీ పికప్ అవుతుందని చెప్పొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏమైందంటే ఇప్పుడు హ్యూజ్ బేరిష్ సెంటిమెంట్ అయితే ఉంది మార్కెట్‌లో. ఎక్కడ చూసినా ఇంకా 54, 55కి పడిపోతుంది అని చెప్తూనే ఉన్నారు. ఆ సెంటిమెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు బుల్‌కి, బేర్‌కి మధ్య మనకి ఫైటింగ్ లాగా అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ మట్టుకైతే నెగెటివ్ సెంటిమెంటే ఉంది. బట్ ఒకవేళ డంప్ అయినా గూడా మోస్ట్ ప్రాబబుల్లీ మనకి 52, 54 దగ్గరైతే హ్యూజ్ సపోర్ట్ లెవెల్‌లో ఉంది గాబట్టి అంతకు మించయితే ఆహ్, ఆహ్, పోదు. బట్ మీలో చాలామంది ఏందంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మార్కెట్ సడెన్‌గా పంప్ అయింది. నేను ఇన్వెస్ట్ చేయలేకపోయాను అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు రైట్ టైమ్ అనుకోవచ్చు మార్కెట్‌లో ఎంటర్ కావడానికి. సో, ఈ టైంలో మనకి చాలా క్రిప్టో ప్రాజెక్ట్స్ అయితే హ్యూజ్ డిస్కౌంట్స్‌లోనైతే ఉన్నాయి. జస్ట్ 2 మంత్స్ నుంచి కంపేర్ చేసుకున్నా గూడా. ఈవెన్ మనము మంత్ ఆన్ మంత్‌లో గూడా చాలా మటికి రెడ్‌లోనే ఉంది. జస్ట్ ఓన్లీ ఈ ఇయర్లీ రిజల్ట్స్ కూడా మనం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చూస్తే చాలా కాయిన్స్ అయితే మనకి 1000% అయితే ఉండే మార్కప్. ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. సో, ఇప్పుడు ఈవెన్ సోలానా చూసుకున్నా మనకి ఒక దశలో జస్ట్ 200, 199 వరకు గూడా ట్రేడ్ అయింది. సో, ఇప్పుడు 135 వరకైతే వచ్చింది. ఆల్‌మోస్ట్ 60-70% అయ్యే వరకైతే డ్రాప్ అయింది. సో, ఇలాంటి కాయిన్స్ అయితే మనకి హ్యూజ్ డిస్కౌంట్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేను దాని గురించి మళ్ళీ డీటెయిల్‌గా ఏ కాయిన్స్ బై చేయాలన్నది గూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పటి వరకు ఈ వీడియోపై మీ ఒపీనియన్ గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఒకటేంటంటే జస్ట్ యాస్ ఎ మోటివేషనల్‌గా నేను ప్రతి వీడియోకి గూడా ఎంతో టైమ్ స్పెండ్ చేసి, రీసెర్చ్ చేసి, రెగ్యులర్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ జేయడానికి ట్రై చేస్తున్నాను గాబట్టి, ఛానెల్ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లీవ్ లైక్ అండ్ కామెంట్ ఎందుకంటే మన యూట్యూబ్ అల్గారిథమ్‌కి హెల్ప్ అయ్యి మన ఛానెల్ గ్రోత్ కావడానికైతే ఉపయోగపడుతుంది. సో, ఇది అయితే మేజర్ క్రిప్టో న్యూస్ అప్డేట్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి.